అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. విద్య లేని పామరులు, క్రీస్తు చనిపోయిన తర్వాత భయపడుతూ దాక్కుంటున్న వారు ఎప్పుడైతే విభాగింపబడిన అగ్ని వారి మీద నిలిచిందో, పరిశుద్ధాత్మ అగ్ని వారిని తాకిందో, వారు నడుచుకుంటూ వెళుతూనే అద్భుతాలు జరిగిపోయాయి. ఇది మీలో కూడా సంభవమే. మనము కూడా చెయ్యగలిగే పాత్రలుగా దేవుడు వాడుకోగలుగుతాడు. నమ్మటము నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అయితే ఈ మంట మనలో ఉండాలంటే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. Keep yourselves in God's love as you wait for the mercy of our Lord Jesus Christ to bring you to eternal life.